సత్వగుణం అంటే ఏంటో తెలుసా? సత్వగుణం ఉన్న మనిషి ఎలా ఉంటాడో తెలుసా? సో, లాస్ట్ రీల్‌లో మనం గుణాల గురించి చూసినాం గదా! సో, ఈ రీల్‌లో గుణం గురించి చూద్దాం. సో, కృష్ణుని ప్రకారం సత్వగుణం అంటే ప్రశాంతత, సో, స్పష్టమైన ఆలోచన, కామ్‌నెస్, మంచి నిర్ణయాలు, దయ, నియతి, నిజాయితీ, సెల్ఫ్ కంట్రోల్ అన్నీ. సో, ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, అందరూ పానిక్ అయితారు. సో, కానీ ఒక్కడు మాత్రం కామ్‌గా ఆలోచించి సొల్యూషన్ కనిపెడతాడు. సో, ఆ కామ్‌నెస్సే బేసికల్లీ సత్వగుణం. ఇప్పుడు మిమ్మల్ని అవమానించిన వెంటనే రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో, ముందు ఆలోచించి రెస్పాండ్ అవ్వడము కూడా సత్వగుణమే. సో, కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో, ప్రశాంతమైన మనసు, మంచి నిర్ణయాలు తీసుకునేది శ్రీకృష్ణునికి చాలా ఇష్టము. సో, సత్వగుణాన్ని పెంచుకోమని చెప్తా ఉంటాడు. బై ద వే దీనిలోంచి చూసి మా అబ్బాయి పేరు కూడా సత్వ. దీనిలోంచే చూసి పెట్టినాము. సో, నెక్స్ట్ రీల్‌లో రాజగుణం ఎందుకు మనిషి ఎప్పుడు బిజీగా ఉంచుతుందో చూద్దాం.